2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వైదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం దాని ఎఫెక్ట్ నక్షత్రాల పరంగా చూసుకుంటే మన మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని అని దాని ఎఫెక్ట్ అసలు నక్షత్రాల మీద ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది మన జ్యోతిష్యానికి కావచ్చు, మన ప్రపంచానికి, ప్రతి మానవాళికి కూడా ఒక మూలమైనటువంటిదండి. ఎందుకు అని అంటే ఎవరైనా సరే ఇప్పుడు చూసేటువంటి వాళ్ళు కావచ్చు, వినేటువంటి వాళ్ళు కావచ్చు, ఒక కష్టాన్ని పడుతున్నారంటే దానికి ఏ కారణము లేకుండా మీకు ఆ కష్టం రాదు. ఇది ఖచ్చితంగా కర్మ యొక్క కారణం చేతనే మీకు అది వస్తుంది. మేజర్గా మీకు కర్మ అనేటువంటి సిద్ధాంతంలో 3 రకాల కర్మల కోసం చెప్పబడి ఉందండి. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ అని చెప్పబడి ఉంది. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే ఈ సంచిత కర్మని ఆధారంగా చేసుకునే ప్రతి మనిషి, ప్రతి జీవరాశి కూడా పుట్టడం, చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయండి. మనమే కాదు, ప్రతి జీవరాశులు 84 లక్షల జీవరాశుల్లో కుక్క, పంది, చీమ, ఎలుక, కంటికి కనిపించేవి, గాల్లో ఎగిరేవి, కంటికి కనిపించని క్రిమి కీటకాదులు కూడా ఈ సంచిత కర్మకు బానిసలే. ఎవరైనా దాని ఆధారంగానే ముందుకు వెళ్లాల్సిందేనండి. అది సంచిత కర్మ. ఇక ప్రారబ్ధ కర్మలోకి వస్తే కనుక, ప్రారబ్ధ కర్మ అంటే మనం చేసుకునేటువంటి కర్మ. మన చేతులారా ఇప్పుడు ఈ నిమిషం మన బుద్ధిపూర్వకంగా మన కాన్షియస్నెస్ అనేటువంటి పని చేస్తూ ఉండగానే చేసేటువంటి కర్మ. ఈ నిమిషం నేను ఒక అబద్ధం చెప్పాను అనుకోండి, అది ఖచ్చితంగా నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. కావాలంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో అప్పులున్నాయి, లేకపోతే ఒక కష్టం ఉంది అనేటువంటి విషయాన్ని తీసుకుని ఆ కష్టానికి, అప్పు అవ్వడానికి కారణం ఏంటి అనేది ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క గంట, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క సంవత్సరం వెనక్కి తవ్వి చూస్తే దానికి కారణం ఇతనే ఏదో ఒక తెలుసో తెలియకో స్వయంకృతాపరాధములు పూర్వకంగా చేసుకున్న తప్పులే కారణం అవుతాయి. ఆరోగ్య సమస్యలకి అజాగ్రత్త కారణం అవుతుంది. ఎవరికైనా ఇచ్చి మోసపోవడానికి ఈ అతి మంచితనం కారణం అవుతుంది. ఎన్నో రకాలుగా తనంతట తానే కారణం అవుతూ ఉంటారు. అదే ప్రారబ్ధ కర్మ అండి. ఇప్పుడు నేను ఒక నిప్పును ముట్టుకుంటే నాకు కాలుతుందా లేదా అండి? అదే ప్రారబ్ధ కర్మ. మనం బుద్ధిపూర్వకంగా మనం ఎంచుకునే మార్గమే, మాట్లాడేటువంటి మాటే, చేసేటువంటి పనులే ప్రారబ్ధ కర్మ. ఈ సంచిత ప్రారబ్ధ కర్మల యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ. అంటే రాబోయేటువంటి రోజుల్లో నేను దేన్ని అనుభవిస్తాను, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, నేను ఇప్పుడు ఒక నిజం చెప్పగలిగితే ఎప్పుడైనా అది నిజమే. ఒక అబద్ధం చెప్తే దానికి అబద్ధాన్ని పూడ్చడానికి ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొక అబద్ధం ఆడాలి ఖచ్చితంగా. ఇలాగా మనం ఎంచుకునేటువంటి మార్గం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దాన ధర్మం కానీ ఒక మాట ఉంటుందండి, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభమని శాస్త్రం చెబుతుంది. మంచైనా చెడైనా, అది పుణ్యమైనా పాపమైనా, కోటి లక్షల యుగ కల్పములైనా సరే అది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది మనం అనుభవించేంత వరకు. అదే మనం ప్రాయశ్చిత్తపూర్వకంగా వేడుకొనగలిగితే, శరణు చెప్పగలిగితే, దాన ధర్మాలు చేసి మనం తగ్గించుకోగలిగితే ఎంతటి పాపమైనా నివృత్తి అవుతుంది అని శాస్త్రం చెబుతోంది. మరి ఏ విధంగా దాన్ని నివృత్తి చేసుకోగలుగుతామండి? ఉదాహరణకి సంచిత కర్మ వల్ల ఇప్పుడు నాకు ఈ జీవితం వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి నేను సరిగ్గా ఉంటే నాకు ఏ పాపము రాదు, నా జీవితం చాలా బాగుంటుంది అని చాలామంది అనుకుంటారు. కాదండి, సంచిత కర్మ చాలా ఉంటుంది. మన ఈ జీవితానికి ఏదైతే మనం అనుభవించాల్సింది ఉందో అది మాత్రమే మనం అనుభవిస్తున్నాం. ఇంకా క్రెడిట్లో చాలా ఉంది, అది ఫ్యూచర్లో రావచ్చు. అష్టమ శని రూపంలో, అర్ధాష్టమ శని రూపంలో, కాలసర్పదోష రూపంలో, కుజదోష రూపంలో, కలత్ర దోష రూపంలో, సంతాన దోష రూపంలో, ఆరోగ్య దోష రూపంలో అన్నీ రావచ్చు. దాన్ని తగ్గించుకునే మార్గం ఏంటి, ఏ విధంగా మనం తగ్గించుకోవాలి అని చెప్పడానికే జ్యోతిష్యము అంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది ఒక మూలమైనటువంటి బ్రహ్మాస్త్రంగా ఉంది. ఉదాహరణకి మనకు ఉన్నటువంటి గ్రహాల్లో శనిని కర్మకారకుడిగా మనం చెప్తామండి. స్థానముల్లో, భావాల్లో అష్టమము అష్టమ శని అని, 4 అర్ధాష్టమ శని అని, 12, 1, 2 ఏలినాటి శని అని, 10 కంటక శని అని, కెరీర్లో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ విధంగా ఇన్ని రకాలుగా మన జీవితాన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఇన్ని విధాలుగా మన కర్మని ఈ విధంగా అనుభవించబోతున్నారు. దీని నుంచి నివారణ కావాలి అంటే ఈ గ్రహం యొక్క అధిదైవానికి పూజలు చేస్తూ ఆ గ్రహానికి మనం సరెండర్ అవ్వడం వల్ల, ఆ దైవానికి మనం సరెండర్ అవ్వడం వల్ల, ఫలానా పెసలు, ఫలానా నువ్వులు, ఫలానా శనగలు దానంగా చేయడం వల్ల, లేకపోతే అన్నదానం చేయడం, గోసేవ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు మనతో చేయించడం వల్ల మనకున్నటువంటి కర్మని తగ్గించడమే జ్యోతిష్యం యొక్క మూలమైనటువంటి స్వరూపము, మూలమైనటువంటి కారణం అండి. అలాగా ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి, ప్రతి లగ్నానికి కూడా కర్మ అనేటువంటిది ఖచ్చితంగా మూలమైనటువంటిది ఉంది.
సో దాన్ని మనం ఏ విధంగా ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు ఆచరించాలో ప్రతి నక్షత్రంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ భాగంలోనే ప్రతి నక్షత్రానికి మనం జాగ్రత్తలు చెప్పుకుంటూ ఉన్నామండి. మీరు చెప్పినటువంటి ఈ 3 కర్మ సిద్ధాంతాలు కనుక మనం చూసుకుంటే అండి, ఎస్పెషల్లీ విమెన్కి రేవతి నక్షత్రం వారికి ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. రేవతి నక్షత్రము అంటే ఆఖరి నక్షత్రం అండి. 27వ నక్షత్రము 12వ రాశిలో సంచారం చేసేటువంటిది అనమాట. చాలామందికి తెలియంది ఏంటి అంటే శివుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర, వినాయకుడిది హస్త, నరసింహస్వామిది స్వాతి, అలాగనే శని భగవానుడు శనిగ్రహ అనేది రేవతి నక్షత్రము. సో రేవతి నక్షత్రము అంటే మనం ఏ విధంగా చెప్పచ్చు అంటే ఒక స్పిరిచువల్ నక్షత్రంగా, ఒక డివోషనల్ నక్షత్రంగా, ఒక ట్రెడిషనల్ నక్షత్రంగా, ఒక నాలెడ్జబుల్ పర్సన్స్, ఒక ఎక్స్పర్ట్స్, ఒక ప్రొఫెషనల్స్, ఒక సైంటిస్ట్ అందరూ కూడా తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, మంత్రవేత్తలు, ప్రవచనకర్తలు, జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు, గొప్ప వాళ్ళందరూ కూడా రేవతి నక్షత్రంలో ఉంటారండి. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళ ఒరిజినల్ 12th హౌస్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి జీవితంలో ఎంత కష్టపడినా, ఎంత హైట్స్కి వెళ్ళినా తనకంటూ నిలబెట్టుకోలేకపోవడం అనేటువంటిది వీళ్ళ జీవితంలో చూస్తారు. అంటే సంపాదించింది ఖర్చు అయిపోతుంది, విపరీతంగా నిలబడదు, అది ఖచ్చితంగా కనబడుతుంది. మేజర్గా సంచిత కర్మ రేవతి నక్షత్ర జాతకులను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అని అంటే మ్యారిటల్ లైఫ్ అండి. మ్యారేజ్ విషయాల్లో చాలా ఇబ్బంది పెడుతుంది. ఐదర్ పెళ్ళైన తర్వాత కుటుంబం నుంచి దూరం అయినా రావాలి, లేకపోతే పెళ్ళైన తర్వాత బిజినెస్లో డౌన్ఫాల్ అయినా చూడాలి, లేకపోతే మ్యారిటల్ లైఫ్లోనే ఇష్యూస్ అయినా చూడాలి. ఈ మూడిట్లో ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది. మేజర్గా చెప్పాలి అంటే ద 3rd and 8th లార్డ్ శుక్రుడు అవడం వల్ల లవ్ బ్రేకప్స్ అనేటువంటివి అవ్వడం, హార్ట్ బ్రేక్ అవ్వడం, ఈ ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా చూడడం, ఇవన్నీ కూడా రేవతి నక్షత్ర జాతకులకి కనబడతాయి. ప్రధానంగా మీకు పుట్టినటువంటి సంతానం విషయంలో మీరు ఏదైనా ఇబ్బంది పడుతూ అంటే బాగా చూడండి, మీకు 5th లార్డ్ చంద్రుడు అవ్వడం చాలా బాగుంటుందండి. కానీ కర్మదోషం అనేటువంటి వాళ్ళకి సంతానం కలగదు. కర్మదోషం ఉన్న వాళ్ళకి సంతానం ఎదుగుదల ఉండదు. కర్మదోషం ఉన్న వాళ్ళకి సంతానం అంగవైకల్యంతోనో మాటలు రాకుండా పుట్టడం జరుగుతుంది. కర్మదోషం ఉన్న వాళ్ళకి సంతానం విద్య అభివృద్ధి అనేటువంటిది జరగదు. ఇది ఖచ్చితంగా చూస్తారు. మీ సంతానం కోసం మీరు ఇబ్బంది పడుతూ వాళ్ళు ఎలా ఎదుగుతారు, వాళ్ళు ఎలా అండి ఒక బెంగ పెట్టుకున్నట్టుగా ఆలోచనలన్నీ కూడా అక్కడే స్ట్రక్ ఆన్ అయి ఉన్నాయి అనుకుంటే, అది మీరు అలా చూస్తూ అసంతృప్తికి గురవుతున్నారంటే అది సంచిత కర్మ వల్ల మీకు కలిగేటువంటి అసంతృప్తి భావనగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, మీకు డబ్బులు నిలబడట్లేదు అన్నా దానికి కారణం సంచిత కర్మనేనండి. మీకు అది ఉంటుంది. 10 మందిని పైకి తీసుకువెళ్తారు, 10 మందికి సహాయం చేస్తారు. అతి మంచితనంతో అందరినీ నమ్మి మోసపోయేటువంటి గుణం రేవతి నక్షత్రానికి ఉంటుంది. ఇంకొకటి చెప్పాలి అంటే వీళ్ళకున్నంత ప్రొఫెషనాలిటీ కెరీర్లో ఇంకెవరికి ఉండదు, కానీ గుర్తింపు తగినట్టుగా వీళ్ళకి రాదు. చాలామంది రేవతి నక్షత్ర జాతకులు చిన్న వయసులోనే 2-3 గండాలు అనేటువంటివి ఉంటాయండి. బాల అరిష్ట దోషములు అంటాము. సో ఖచ్చితంగా గండములు దాటే వచ్చుంటారు. ఒకవేళ రేవతి నక్షత్ర 4వ పాదంలో మీరు జన్మిస్తే ఖచ్చితంగా నవవిధ శాంతి అని చెప్పబడేటువంటి నక్షత్ర శాంతి ఆచరించాలి. ఎందుకంటే కర్మదోషం ఉండడం వల్ల రేవతి 4వ పాదంలో జన్మించిన వాళ్ళ యొక్క తండ్రికి ఈ యొక్క దోషం అనేటువంటిది వర్తిస్తుంది. తండ్రి యొక్క అనారోగ్యము, తండ్రి యొక్క అసమర్థత, తండ్రి యొక్క ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా వీళ్ళ వల్ల కారణం కావచ్చు. సో నవవిధ శాంతి అనేది తప్పకుండా ఆచరించాలి. ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే ఈ సంచిత కర్మ వల్ల అనుకోని తగాదాలు, లిటిగేషన్స్ వీటిల్లో ఇరుక్కుంటారండి. అంటే వీళ్ళకి సంబంధాలైనటువంటి వాటిలో ఫైన్స్, ట్యాక్సెస్, పనిష్మెంట్స్, లీగల్ లిటిగేషన్స్, లీగల్ యాక్షన్స్ ఇలాంటివి అన్నమాట. అసలు సంబంధం ఉండదు, వీళ్ళకి అవసరం కూడా ఉండదు. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఆ విషయంలో శ్రద్ధ తీసుకోండి. రేవతి నక్షత్రానికి మెడికల్ ఆస్ట్రాలజీలో కర్మ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే పాదాలకి ప్రసరించేటువంటి నరములు అంటే సయాటికా, స్పాండిలైటిస్, వెరికోస్ వెయిన్స్, స్పైనల్ కార్డ్ ఇష్యూస్, డిస్క్ పెయిన్స్, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, కిడ్నీ ఇవన్నీ కూడా అనమాట. సో వీళ్ళు రేవతి నక్షత్ర జాతకులు ఎస్పెషల్లీ పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నరములకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అది ఆ జాగ్రత్త అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పచ్చు. మేజర్గా ఏమిటి అంటే విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఐదర్ మీరు మెన్ ఆర్ విమెన్ ఎవరైనా సరే టెస్టోస్టిరాన్, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్త పడండి. విమెన్ అయితే పీసీఓడి, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూటరస్ ప్రాబ్లమ్స్ కానీ వీటి విషయాల్లో జాగ్రత్త పడాలి. తల్లి అనేటువంటి విషయంలో మీకు మీ అమ్మగారికి ఎలాంటి మనస్పర్ధలు, కలహములు అనేటువంటివి రాకుండా, వాగ్వివాదములు అనేటువంటివి జరగకుండా కాపాడుకోండి, అది మీకే మంచిది. మేజర్గా ఇప్పుడు నడిచేటువంటి గ్రహ సంచారముల్లో ఆగస్టు దగ్గర నుంచి డిసెంబర్ దాకా జరిగేటువంటి గ్రహ సంచారముల్లో మీకు ఏది బాగుంది అనేటువంటి చూస్తే ఆగస్టు 17 దగ్గర నుంచి సెప్టెంబర్ 17 దాకా మీకు రాజయోగం ఉంది.
పనులన్నీ కూడా చకచకా పూర్తవుతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, రుణ బాధల నుంచి బయటకు వస్తారు, శత్రు బాధల నుంచి బయటకు వస్తారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 దాకా సామాన్యంగా ఉంటుంది. అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా మీకు తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఎలాంటి సమస్యలు ఉంటాయి అంటే ప్రధానంగా సడన్ చేంజెస్ అనేటువంటివి లైఫ్లో వస్తాయి. అది అప్పుల విషయంలో, అనారోగ్య విషయంలో, మ్యారిటల్ లైఫ్ విషయంలో ఏదైనా కావచ్చు. ఎందుకంటే తులలో రవి నీచ స్థితిలోకి అష్టమంలో వెళ్ళబోతున్నారండి. ఆరోగ్యకారకుడైన రవి నీచ స్థితిలోకి వెళ్తున్నారు కాబట్టి వాహన ప్రమాదాల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ రవి బలం పెరగడానికి, పనులన్నీ చకచకా పూర్తవడానికి, రవి బలం పెరగడానికి, పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడానికి ఆదిత్య హృదయం పారాయణ చేయండి, గోధుమలు దానంగా ఇవ్వండి, గోసేవ ఎక్కువగా చేయండి. మీకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అక్టోబర్ 20వ తారీఖు దాటిన తర్వాత గురుబలం మీకు పెరగబోతోంది. గురుబలం పెరిగితే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీతో ఉంటాయి. డబ్బు సంపాదించుకుంటారు, సంతానం కలుగుతుంది, మంచి పేరు వస్తుంది, అనుకున్నవి సాధిస్తారు, అన్నీ ఉంటాయి. ఓన్లీ 1 మంత్ అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా రవి బలం పెరగడానికి మీరు ప్రయత్నం చేయాలి అంతే. మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి, ఏవైనా దోషాలు ఉంటే తగినటువంటి శాంతి పరిహారములు ఆచరించండి. విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ విషయంలో అయితే ప్రత్యేకించి జాగ్రత్త తీసుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఈ యొక్క దాన ధర్మాల వల్ల వాటి వల్ల మీరు తొలగించుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎలా సార్ మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరికైనా సరే పర్సనల్ చాట్ త్రూ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా నాగరాజు గారు, మనం మాట్లాడుకునేటువంటి అంశములన్నీ కూడా గోచార అంశములండి. కానీ పర్సనల్ చాట్లో ఏ దోషములు ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, మనిషి ఎప్పుడు ఎదుగుతాడో, ఎప్పుడు టర్నింగ్ పాయింట్ వస్తుంది, ఎప్పుడు డౌన్ఫాల్ ఉంటుంది, ముందుగా తీసుకోవాల్సిన ఫైనాన్షియల్ ప్లాన్ ఏమిటి, ముందుగా మెరిటల్ లైఫ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సంతానము పుట్టేటువంటి యోగం లేకపోతే దేని చేత కలుగుతోంది అనేటువంటి ఎవ్రీథింగ్ అన్నీ కూడా పర్సనల్ చాట్లో డిస్కస్ చేయొచ్చండి. అలాంటి వాళ్ళు చాలామంది ఒక డైరెక్షన్ లేక, ఒక మెంటార్ కానీ గైడర్ కానీ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మీ వెనకాల నేను ఉంటాను. మీకు ఏదైనా సమస్య వచ్చినా, మీరు ఏదైనా ఒక గమ్యాన్ని దీనికి నేను రీచ్ అవ్వాలి, అవుతానా లేదా అనేటువంటి సందేహంలో, ఏ దారిలో వెళ్తే బాగుంటుంది అనేటువంటి సందేహంలో ఉంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారము గ్రహచారము సమన్వయం చేస్తూ మీతో మాట్లాడి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలకి తగినటువంటి శాంతి పూజలు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక ఆస్ట్రాలజీ త్రూ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.